సో ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు వర్గ సమీకరణ యొక్క మూలాల మొత్తం అంటే ఏంటి, మూలాల లబ్ధం అంటే ఏంటి, మూలాల మొత్తం ఒక సమీకరణ సాధారణ రూపంలో దేని సూచిస్తుంది, దీని గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటో చూద్దాం. సో వర్గ సమీకరణ యొక్క మూలాలు అసలు ఏంటేంటి వచ్చాయి మనకి. గత వీడియోలో చూస్తుంది ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, ఓకే, వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అనే సమీకరణంలో ఓకే రెండు మూలాలు ఏంటంటే మనం కనుక్కున్నాం. ఎక్స్ ఈక్వల్ టు ఓకే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఓకే, మైనస్ 4ac బై 2a. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఎక్స్కి రెండు మూలాలు ఉన్నాయనుకుందాం. ఎక్స్ యొక్క రెండు విలువలు, ఓకే, ఆ రెండు విలువలు ఏంటేంటి, ఆల్ఫా బీటా అనుకోండి. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఒక విలువ అయితే ఎక్స్ ఈక్వల్ టు బీటా ఇంకో విలువ అనుకున్నట్లయితే ఆల్ఫా బీటాలు అనేవి మనం అనుకుంటున్నాం, అంతకంటే ఇంకేం లేదు. ఆల్ఫా ఒక విలువ అనుకున్నట్లయితే అందులో మొదటి విలువ ఆల్ఫా యొక్క విలువ ఏంటవుతుంది మనకి, అంటే దీని ఆల్ఫా బీటాలు మూలాలు, ఆల్ఫా కమ బీటాలు ఏమయ్యాయి మూలాలు, ఓకే. సో ఆల్ఫా బీటాస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏంటవుతుంది, మైనస్ బి, ఇందులో ప్లస్తో వస్తుంది కదా, ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అలాగే బీటా విలువ ఎంత అవ్వాలి, బీటా ఈక్వల్ టు ఓకే మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఓకే. ఇప్పుడు మూలాల మొత్తం కావాలి. మూలాల మొత్తం అంటే అర్థం ఏంటి, మూలాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ఓకే, సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటవుతుంది అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే అర్థం ఏంటి, ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ అంటే ఎంత, మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ప్లస్ మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఓకే. సో కాబట్టి దిస్ ఇంప్లైస్ మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైనల్ ఎంత అవ్వాలి, 2a అనేది కామన్ డినామినేటర్ కాబట్టి రెండింటికి కామన్గా 2aని డినామినేటర్లో రాస్తాం. అలాగే మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac, ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac, ఓకే, మొత్తానికి బై 2a, ఓకే. జాగ్రత్త చూడండి, ఇక్కడ బి స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మైనస్ బి ఎంత అయింది, మైనస్ 2bఏ కదా. సో కాబట్టి ఇదంతా మైనస్ 2b బై ఇదెంత ఉంది 2a, అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే ఎంత అయింది, మైనస్ b బై a. అంటే ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం ఎంత వచ్చింది అంటే మైనస్ b బై a వచ్చింది, ఓకే. మూలాల మొత్తం ఎంత, మైనస్ b బై a. b అనేది ఇక్కడ ఏంటి సూచిస్తుంది, సమీకరణంలో x యొక్క గుణకాన్ని. అలాగే a అనేది దేని సూచిస్తుంది, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకాన్ని. మీన్స్ b ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x అండ్ a ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. సో కాబట్టి దీని అర్థం ఏంటి, మూలాల మొత్తం ఒక సమీకరణం యొక్క మూలాల మొత్తం, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ అన్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏంటి సూచిస్తుంది అంటే, ఓకే, మైనస్ బి అంటే మైనస్ ఎక్స్ యొక్క గుణకం, మైనస్ ఎక్స్ గుణకం ఎక్స్ కోఎఫిషియంట్ బై ఏ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇది ఏంటి అంటే ఫార్ములా టు ఫైండ్ అవుట్, ఓకే, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మూలాల మొత్తాన్ని, ఒక సమీకరణం యొక్క మూలాల మొత్తాన్ని కనుక్కోవడానికి ఉండే ఫార్ములా, ఓకే. సో కాబట్టి ఇది తర్వాత మరి మూలాల లబ్ధం ఏంటో తెలియాలి కదా, మూలాల లబ్ధం చూద్దాం. ఓకే, మూలాల లబ్ధం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. మూలాల లబ్ధం అంటే ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా, అది మూలాల లబ్ధం. అదే మూలాల లబ్ధం అని రాస్తాను, ఆల్ఫా బీటా అంటే ఇక్కడ ఏంటి అవ్వాలి, ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ అంటే ఏంటవుతుంది, మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac
బై 2a ఇంటూ మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి డినామినేటర్ 2a ఇంటూ 2a 4a² అయిపోతుంది. ఇది మైనస్ బిని ఏ అనుకుని ఈ రూట్ అంతటిని బి అనుకున్నాం అనుకోండి. చూడండి, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంతే కదా. అంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉండేదాన్ని ఏ విధంగా మనం రాయొచ్చు? a² మైనస్ b²గా రాయొచ్చా లేదా? చూడండి, అంటే మైనస్ బి ప్లస్ రూట్ b² మైనస్ 4ac మైనస్ బి మైనస్ రూట్ b² మైనస్ 4ac. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? a² మైనస్ b² ఫార్మాట్లో రాయొచ్చు. సో కాబట్టి a² అంటే ఎంత అవుతుంది? మైనస్ b² మైనస్ రూట్ b² మైనస్ 4ac హోల్ స్క్వేర్ బై 2a ఇంటూ 2a. ఇక్కడ ప్లస్ కాదండి, ఎల్సిఎం తీసేయగలరు. ఇక్కడ ప్లస్ కాదు, మల్టిప్లై చేస్తే 2a ఇంటూ 2a ఎంత? 4a². ఇక్కడ మనకి స్క్వేర్తో ఇది కట్ చేస్తే ఇది మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ప్లస్ b². ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఏమవుతుంది? b² మైనస్, చూడండి, మైనస్ ఆఫ్, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ పోతే b² మైనస్ 4ac ఉంది. 4ac బై ఎంత? 4a². ఓకే, 4a². సో కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుంది? b² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4ac బై 4a². ఓకే, బై 4a². ఇక్కడ b²లు క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ అండ్ మైనస్ కాబట్టి ఇక్కడ మనకేముంది? 4ac బై 4a². ఇక్కడ ఒక a కట్ చేయొచ్చు, 4 కట్ చేయొచ్చు, మిగిలిందంత c/a. అంటే మూలాల లబ్ధం కనుక్కున్నప్పుడు మనకి వచ్చిన వాల్యూ ఎంత అంటే c/a. c అంటే ఏంటి? ఆ ఈక్వేషన్లో స్థిర పదం అంటే కాన్స్టెంట్ టర్మ్. అలాగే a అంటే ఏంటి? x² గుణకం. సో కాబట్టి ఒక సమీకరణంలో మూలాల అంటే వర్గ సమీకరణంలో, ఓకే, ఇన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే మూలాల లబ్ధం ఈక్వల్ టు ఏంటైంది? ఈక్వల్ టు c/a. c అంటే ఏంటి? c అంటే ఏంటైంది? ఇక్కడ స్థిర పదం మీన్స్ కాన్స్టెంట్ టర్మ్ బై a అంటే x² గుణకం మీన్స్ x² కోఎఫిషియంట్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం చెప్తాం. అంటే ఒకటే, మీరు కావస్తే ఫార్ములా వాడుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఫార్ములాని బ్లైండ్గా వాడకండి. దాని వెనక ఉన్న కాన్సెప్ట్ని తెలుసుకోండి, దాని తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి ఫార్ములాని. ఎందుకంటే అవి వాడితేనే లెక్కలు మనకు అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో. సో కాబట్టి వాడండి, బట్ కాన్సెప్ట్ అయితే ఇది. అంటే ఏంటి? మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని కనుక్కోవడానికి ఉండే కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సరే, బాగానే ఉంది. దీన్ని ఉపయోగించి మనం అంటే మూలాల లబ్ధం కనుక్కోవడానికి 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ప్రాబ్లమ్స్ చేయాలి. మనం ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఒకసారి రాసేసుకుందాం. ఏంటది? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే a0 ఈక్వల్ టు 0. ఇక్కడ దీని యొక్క మూలాల మొత్తం ఎంత అవుతుంది? మైనస్ b/a అంటే ఏంటది? మైనస్ x గుణకం బై x² గుణకం. ఓకే, అలాగే మూలాల లబ్ధం మీన్స్ మైనస్ x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. మూలాల లబ్ధం, ఓకే, లబ్ధం ఈక్వల్ ఎంత? c/a. c/a అంటే అర్థం ఏంటి? స్థిర పదం మీన్స్ కాన్స్టెంట్ టర్మ్, స్థిర పదం బై x² గుణకం. x² గుణకం. సో మనకి ఇది దీని అర్థం. ఇలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x² ఎగ్జాంపుల్ ఒకటి చూస్తున్నాం. ఓకే, 2x² ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0 యొక్క మూలాల మొత్తం ఎంత అవుతుంది? మూలాల మొత్తం అంటే ఏంటి? మైనస్ b/a. మైనస్ b అంటే ఎవరు? x యొక్క గుణకానికి మైనస్. x యొక్క గుణకం ఎంత? 3కి ఏం పెట్టాలి? మైనస్. బై a అంటే ఎంత? 2.
ఓకే, మూలాల లబ్ధం అంటే ఎంత అవుతుంది? మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఎంత? C/A అంటే స్థిర పదం కాన్స్టెంట్ టర్మ్ 5/A. ఏ అంటే ఎవరు? 2. ఈ విధంగా మనం కనుక్కుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ రాసామనుకోండి. ఎగ్జాంపుల్ ఓకే, సమ్ A + B ఇంటూ x² - 2abx ఓకే మైనస్ a² + b² ఈక్వల్ టు 0 యొక్క మూలాల మొత్తం కావాలంటే మనకి ఇక్కడ ఏంటంటే x² గుణకం ఏంటో తెలియాలి, x గుణకం ఏంటో తెలియాలి, స్థిర పదం ఏంటో తెలియాలి. స్థిర పదం ఏంటి? ఇక్కడ b² - a² అయినా చూడండి, +b² - a². సో కాబట్టి సో దీన్ని కొంచెం మోడిఫై చేసి -a² + b² ఎలా రాసేయచ్చు మనం? +b² - a². ఇక్కడ చూడండి x² గుణకం ఇది. ఓకే, అలాగే x యొక్క గుణకం -2ab. అలాగే ఇక్కడ స్థిర పదం ఎంత? b² - a². అంతేనా? ఇక్కడ x లేదు కాబట్టి ఇదే స్థిర పదం. మీన్స్ కాన్స్టెంట్ టర్మ్ మీన్స్ b² - a². అదే -a² + b²ని ఈ విధంగా రాసాం. ఓకే, సో కాబట్టి మూలాల మొత్తం ఏమవుతుంది? -x గుణకం బై అంటే -x గుణకం బై x² గుణకం కదా. -x యొక్క గుణకం x యొక్క గుణకం ఎంత? ఆల్రెడీ మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి -2ab అంతేనా, బై x గుణకం x² గుణకం అంటే ఎంత? a + b మైనస్ కాబట్టి 2ab బై a + b. అలాగే మూలాల లబ్ధం ఈక్వల్ టు ఏంటి? C/A అంటే స్థిర పదం బై x² గుణకం. స్థిర పదం బై x² గుణకం. స్థిర పదం బై x² గుణకం అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ స్థిర పదం b² - a² లేదా -a² + b² రాసినా మీ ఇష్టం. బై x² యొక్క గుణకం ఎంత? a + b. ఓకే, దీన్ని మనకు వచ్చి సింప్లిఫై చేయాలంటే ఇది ఏ రూపంలో ఉంది? b² - a² కాబట్టి b + a ఇంటూ b - a గా రాయొచ్చు. b + a ఇంటూ b - a గా రాసేయచ్చు బై a + b. ఒకసారి చూడండి, b + a అని a + b అని ఒకటే కదా. సో కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకేమవుతుంది? b - a అనేది దీని మూలాల లబ్ధం. ఓకే, సో కాబట్టి ఒక సమీకరణంలో మూలాల మొత్తం అంటే ఏంటో, మూలాల లబ్ధం అంటే ఏంటో క్లారిటీ వచ్చినట్టే కదా. సో మూలాల మొత్తం అంటే ఆ సమీకరణంలో x యొక్క గుణకం మైనస్ పెట్టి అంటే -x యొక్క గుణకం బై x² యొక్క గుణకం అంటే -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. అలాగే ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల లబ్ధం మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు C/A. C/A అంటే అర్థం ఏంటి? స్థిర పదం బై x² యొక్క గుణకం మీన్స్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, సో కాబట్టి ఇదేంటి? మూలాల లబ్ధం వెనుకున్న కాన్సెప్ట్. అలాగే దాని మీద చిన్న ఎగ్జాంపుల్స్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే మనకి మూలాలను ఇచ్చి సమీకరణాన్ని ఏ విధంగా కనుక్కోవాలి చెప్తాం. ఇంతకుముందు ఏంటి? సమీకరణం ఇచ్చినప్పుడు మూలాలను ఎలా కట్టాం? -b + or -√b² - 4ac/2a అనే ఫార్ములా వాడాం. ఒకవేళ మిడిల్ టర్మ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అంటే చేసేసాం. చేయలేనప్పుడు ఫార్ములా వాడాం. ఫార్ములాలు వాడి సమీకరణం నుంచి మూలాలు రప్పించాం. మరి మూలాల నుంచి సమీకరణం ఎలా రప్పించాలో కూడా తెలుసుకోవాలి కదా. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.